కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. తెలుగు కవులు రచయితలు కంప్యూటర్ సాంకేతికత ఈనాడు లభించే దాన్ని దేన్ని కూడా వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. ఇది నా సీరియస్ అభియోగం. ముఖ్యంగా తెలుగు కవులు రచయితలు ఇప్పటికీ కూడా 95% చేత్తో రాసి కాగితాలను డిటిపి ఆపరేటర్కి ఇచ్చి డిటిపి చేయించుకొని తర్వాత పబ్లిషర్కి ఇస్తున్నారు. అదే ఇంగ్లీష్ రచయితలు కానీ కవులు కానీ నవలాకారులు కానీ దాదాపుగా ఇలా చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. వాళ్ళు తమ కంప్యూటర్లలో తమ నవలను కానీ కథలను కానీ వాళ్ళే తయారు చేసుకొని దినపత్రికలు పంపడం కానీ అట్లాగే ప్రచురణకర్తలకు పంపడం కానీ చేస్తుంటారు. అసలు ప్రచురణకర్తలకు పంపడం అనేది పూర్తిగా ఆన్లైన్ అయిపోయింది. కానీ తెలుగులో ఈ పరిస్థితి ఇంకా రాలేదు. తెలుగు కవులు రచయితలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడలేను. 100కి 95 మంది ఇంకా ఆన్లైన్లోకి రాలేదు. కేవలం ఒక దినపత్రికకు ఒక రచయిత వ్యాసం పంపేటప్పుడు తనకు తాను తన కంప్యూటర్లో తెలుగులో యూనికోడ్ ఫాంట్లో తన వ్యాసాన్ని కానీ కవితను కానీ కథను కానీ తయారు చేసుకొని దినపత్రికకు నేరుగా పంపి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి కవులు రచయితలను తెలుగులో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఈ పరిస్థితి యూనికోడ్ ఫాంట్ వచ్చిన తరువాత 15 సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తెలుగు ఫాంట్లు వాడటం కానీ పుస్తక ప్రచురణలో వాటిని వినియోగించడం కానీ ఈ విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. ఇంకా జనరిక్ ఫాంట్లు మాత్రమే వాడుతున్నారు. వీటి వల్ల వచ్చే నష్టం ఏంటి, యూనికోడ్ ఫాంట్లు వాడటం వల్ల వచ్చే ఫలితం ఏంటి, దీన్ని మాట్లాడుకుందాం. మనం విషయం లోపలికి వెళ్లే ముందు మిత్రులందరికీ ఒక చిన్న మనవి. నా ఛానల్ పులి కన్ను కొన్ని వేల మంది చూస్తున్నారు. కొన్ని అయితే 1,00,000 దాటిన వ్యూస్ కూడా వచ్చిన ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ మంది, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. మిత్రులందరికీ ఒక మనవి ఏంటంటే, దయచేసి నా పులి కన్ను ఆన్ తెలుగు లిటరేచర్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మీరు ఉచితంగా చూడవచ్చు. మీలాగా ఎంతోమంది కొన్ని వందల వేల మంది దీన్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. మనకు ఇప్పటికి కూడా తెలుగు పుస్తకాలు ఎక్కువగా పేజ్ మేకర్లో తయారు చేస్తూ ఉంటారు. ఈ పేజ్ మేకర్లో ప్రైవేట్ ఫాంట్లు అంటే జనరిక్ ఫాంట్లని అంటే పిక్టోగ్రాఫ్ లాగా ఉండే ఫాంట్లని వాడుతున్నారు. అను అని, శ్రీలిపి అని, ఇంకా రకరకాల ఫాంట్లు ఇట్లా తయారైనటువంటి ఫాంట్లని జనరిక్ ఫాంట్లను వాడుతున్నారు. ఈ ఫాంట్లు ఒకప్పుడు లీప్ అనే ఫాంట్లు ఇవన్నీ కూడా సీడాక్ వాళ్ళు తయారు చేసిన జనరిక్ ఫాంట్లు కూడా ఉండేవి. వీటిని కూడా వాడేవాళ్ళు. కానీ సీడాక్ ఇప్పుడు కంప్లీట్గా యూనికోడ్ ఫాంట్లోకి వెళ్ళిపోయింది. కానీ ఎక్కువ మంది కవులు రచయితలు వాళ్ళ పుస్తకాలను చేతితో రాసి డిటిపి ఆపరేటర్కి ఇస్తే వాళ్ళు ఈ ప్రైవేట్ జనరిక్ ఫాంట్లని వాడి తయారు చేస్తూ ఉన్నారు. అయితే వాటిలో చాలా అందమైన ఫాంట్లు ఉన్నాయి. అనులో కానీ శ్రీలిపిలో కానీ ఇంకా వేరు ప్రైవేటు ఫాంట్లు తయారు చేసినటువంటి వాళ్ళలో కానీ తెలుగు ఫాంట్లు చాలా అందంగా కనిపించేటువంటి ఫాంట్లు ఉన్నాయి. పుస్తకం అచ్చు వేస్తే చాలా అందంగా కనపడుతుంది. అందులో ఇబ్బంది ఏం లేదు. దాంట్లో ఆ క్వాలిటీ విషయంలో మనమేమి వాటికి ఆక్షేపణ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ పుస్తక ప్రచురణ దగ్గర మాత్రమే పుస్తకం అచ్చు వేసుకోవడానికి మాత్రమే మేము పరిమితమై అనుకుంటే దాంతో ఇబ్బంది లేదు. కానీ ఒకసారి పుస్తకం వేసిన తర్వాత దాని వినియోగం ఈ రోజున ఆన్లైన్లోకి వచ్చేటట్లయితే కొన్ని వందల వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే పీడిఎఫ్ పుస్తకం తయారు చేసి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ టెక్స్ట్ ఫైల్గా మనకి ఆన్లైన్లోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా తయారు చేసుకునేటప్పుడు కూడా పుస్తకాన్ని తయారు చేసుకునేటప్పుడు కూడా యూనికోడ్ ఫాంట్లు వాడి పుస్తకం తయారు చేయడం వల్ల ఎంతో ఆధునికమైనటువంటి సౌకర్యాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీటన్నింటినీ తెలుగు కవులు రచయితలు మిస్ అవుతున్నారని తప్పనిసరిగా నేను చెప్పాలి. అయితే మనకి కంప్యూటర్లో తెలుగు వినియోగం రావడం అన్నది చాలా 30 సంవత్సరాలు ఇంకా వెనక నుంచే మొదలైంది. అసలు విండోస్ అనేది రాకముందే డాస్లో ఉండగానే వర్డ్ స్టార్లో తెలుగు ఫాంట్లను వాడుకొని వర్డ్ స్టార్లో
తెలుగు పుస్తకాలు అచ్చువేసినటువంటి రోజులు మనకున్నాయి. కానీ అక్కడి నుంచి మనం చాలా అభివృద్ధి చెందాం. అభివృద్ధి చెందిన తర్వాత ఈ జనరిక్ ఫాంట్లు పోయి యూనికోడ్ ఫాంట్లు వచ్చినాయి. ఈ యూనికోడ్ ఫాంట్ల చరిత్ర కూడా మనకున్నది. దాదాపు 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచే తెలుగు భాషని యూనికోడ్ కన్సార్టియంలో భాగంగా చేశారు. దానికి అవసరమైనటువంటి ఫీజులు అయ్యి గవర్నమెంట్ కట్టి చేశారు. ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో తెలుగు విజయం అనేటటువంటి దాని కింద 9 యూనికోడ్ ఫాంట్లు తయారు చేశారు. ఈ 9 యూనికోడ్ ఫాంట్లు తయారు చేయడంలో కూడా ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఈ 9 యూనికోడ్ ఫాంట్లని గవర్నమెంట్ వాళ్ళు తయారు చేస్తే, ఆ తర్వాత సిలికాన్ ఆంధ్ర వాళ్ళు ఆయన కూచిభట్ల ఆనంద ఆధ్వర్యంలో వస్తూ ఉన్నటువంటి సంస్థ. తర్వాత ఇది సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అయింది. ఇప్పుడు ఆర్యా యూనివర్సిటీ కూడా దాని కిందకి మారింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 9 ఫాంట్లని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తయారు చేస్తే ఇంకా 9 ఫాంట్లని సిలికాన్ ఆంధ్ర వాళ్ళు తయారు చేశారు. ఈ ఫాంట్ల నిర్మాణంలో మనకు కీలకమైనటువంటి పాత్రను ఇద్దరు వ్యక్తులు పోషించారు. వీళ్ళిద్దరు కూడా ఫాంట్ డిజైనర్లో చాలా విశేషమైనటువంటి 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఒకళ్ళు జి పురుషోత్త కుమార్ గారు, గుత్తుల పురుషోత్త కుమార్ గారు ఒక ఆయన, అంబరీష్ గారు అనే ఒక ఆయన. వీళ్ళిద్దరు కూడా ఈ ఫాంట్ల రూపకల్పనలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఈ ఫాంట్ల వల్ల ప్రయోజనం ఏంటి, జానరిక్ ఫాంట్లలో ఉన్నటువంటి పరిమితి ఏమిటి? ఈ 18 ఫాంట్లు, 9 ఫాంట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తయారు చేశారు. అప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు, జి ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే ఎంఎస్కో ప్రచురణల వారు, అట్లాగే ఈ పురుషోత్త కుమార్ గారు, అంబరీష్ గారు, వీళ్ళు ఈ ఫాంట్ల రూపకల్పనకి చాలా కృషి చేశారు. అష్టదిగ్గజ కవుల పేరుతోటి ఫాంట్లు వచ్చినాయి. ఆ తర్వాత లక్కిరెడ్డి అని, పొన్నాలని చెప్పి ఇట్లా వేరు రామభద్ర అని, రామరాజా అని, మండలి అని ఈ పేర్లతోటి ఫాంట్లు మనకు వచ్చినాయి. ఈ ఫాంట్లు అన్నీ కూడా ఈ రోజున యూనికోడ్లో ఇంటర్నెట్లో ఉచితంగా మనకి దొరుకుతాయి. ఇవి కాక మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువ పుస్తకాలు ఇప్పటికి కూడా జానరిక్ ఫాంట్లలో మనకి తయారవుతున్నాయి. ఇక్కడే మనం చెప్పుకునేది ఏంటంటే జానరిక్ ఫాంట్లలో తయారైన పుస్తకాలు చాలా బాగుంటాయని చెప్పాను, అందులో డౌటే లేదు. కానీ ఒకసారి టెక్స్ట్ తయారయ్యి జానరిక్ ఫాంట్లో పుస్తకం వచ్చైన తర్వాత ఆ టెక్స్ట్ ఫైల్ని ఇంకా మనం ఏమి చేయలేం. అంటే టెక్స్ట్ ఫైల్ అట్లే ఉంటుంది. పీడిఎఫ్ ఫైల్గా ఉండటానికి, టెక్స్ట్ ఫైల్గా ఉండటానికి దానికి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇక్కడ ప్రయోజనాలు ఏంటంటే మనము ఈ పేజ్ మేకర్ తర్వాత, పేజ్ మేకర్ 7 వరకు మనకి సాఫ్ట్వేర్ వచ్చింది. ఆ తర్వాత ఎడోబ్ కంపెనీ వాళ్ళు, అడోబీ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, అడోబ్ కంపెనీ వాళ్ళు ఈ పేజ్ మేకర్ అయిపోయిన తర్వాత, 7 అయిపోయిన తర్వాత 8వ పేజ్ మేకర్ తయారు చేయకుండా వాళ్ళు ఇన్డిజైన్ అని తయారు చేశారు. ఈ ఇన్డిజైన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా పుస్తకాలు తయారు చేసుకోవడానికి చాలా గొప్ప డెస్క్టాప్ పబ్లికేషన్ సాఫ్ట్వేర్ అది. ఎవరైనా ఏదైనా ఒక పుస్తకం అచ్చువేయాలనుకుంటే ప్రపంచంలో ఉన్న ఏ భాషలో అయినా సరే ఒక పుస్తకాన్ని డిజైన్ చేసి తయారు చేయాలనుకుంటే అడోబీ ఇన్డిజైన్కు మించినటువంటి సాఫ్ట్వేర్ ఇంకోటి ఏది లేదు, అల్టిమేట్ అది. దీని తర్వాత చెప్పుకోదగినటువంటి పుస్తక ప్రచురణకు ఉపయోగపడేవి 2 ఉన్నాయి. ఒకటి ఎంఎస్ వర్డ్ 365, ఇంకొకటి పేజెస్. ఈ పేజెస్ అన్నది మ్యాక్ కంప్యూటర్లోనే ఉంటుంది, మనకి విండోస్ కంప్యూటర్లో పేజెస్ ఉండదు. కానీ ఎంఎస్ ఆఫీస్ అన్నది అటు మ్యాక్లో ఉంటుంది, ఇటు విండోస్లోనే ఉంటుంది. అట్లాగే గూగుల్ డాక్స్ అని ఒకటి ఉంది. గూగుల్ డాక్స్లో కూడా మనం పుస్తకాలు తయారు చేసుకోవచ్చు. కవిత్వం పుస్తకాలు కానీ, నవలల పుస్తకాలు కానీ, కథల పుస్తకాలు కానీ గూగుల్ డాక్స్లో మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఫోటోలు, డయాగ్రాములు, అట్లాగే గ్రాఫ్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ గూగుల్ డాక్స్ అంత ఎక్కువగా ఉపయోగపడదు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఎంఎస్ వర్డ్ 365లో మనం ఈ ఫోటోలు ఉన్నా, గ్రాఫిక్స్ ఉన్నా, ఏదున్నా సరే దాంట్లో కూడా చాలా అందంగా తయారు చేసుకోవడానికి వీలుంటుంది. ఇది అత్యాధునికమైనటువంటి సాఫ్ట్వేర్ మనకి ఈ రోజున ఇన్డిజైన్. అయితే ఇన్డిజైన్లో పేజ్ మేకర్లో ఒకప్పుడు జానరిక్ ఫాంట్లు వాడేవాళ్ళు. ఆ జానరిక్ ఫాంట్ల వల్ల ఇబ్బంది ఏం లేదు అప్పటికి. కానీ ఇప్పుడు ఇన్డిజైన్లో యూనికోడ్ ఫాంట్లు పనిచేస్తాయి. అయితే యూనికోడ్ ఫాంట్లు వాడి పుస్తకం తయారు చేసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే 2 ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. పుస్తకాన్ని
డిటిపి చేసిన తర్వాత ప్రూఫ్ రీడింగ్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా రీసెర్చ్ బుక్ తయారు చేసేటప్పుడు ఫుట్ నోట్లు, ఎండ్ నోట్లు ఉన్నప్పుడు, అట్లాగే సెర్చ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దీంట్లో ఎంఎస్ వర్డ్లో కానీ, యూనికోడ్లో ఉన్నటువంటి ఎంఎస్ వర్డ్ ఫైల్లో కానీ, అలాగే ఇన్డిజైన్లో కానీ మనం తయారు చేసుకుంటే ఎన్ని సౌకర్యాలు ఉంటాయంటే 1-2 ఉదాహరణలు నేను చెప్తాను వినండి. మనకి టెక్స్ట్ ఫైల్ తయారైపోయింది. టెక్స్ట్ ఫైల్, ఒక పుస్తకం టెక్స్ట్ ఫైల్ రూపంలో మనం తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్న తర్వాత అచ్చు తప్పులు ఉన్నాయి, ప్రూఫ్ రీడింగ్ చేయాల్సి వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. విశ్వనాథ సత్యనారాయణ అన్నాం. విశ్వనాథలో థాలో పొట్టలో చొక్కు ఉండాలి. కానీ డిటిపి ఆపరేటర్ ఏం చేశాడంటే అన్నిట్లోనూ పొట్టలో చొక్క లేకుండా ధా పెట్టాడు, థా కాకుండా ధా పెట్టాడు. ఇప్పుడు జానరిక్ ఫాంట్ల పద్ధతిలో అయ్యేటట్లయితే సెర్చ్ అండ్ రీప్లేస్ అనేటువంటి ఆప్షన్ అక్కడ రాదు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఈ పొట్టల చుక్క ఉన్నది పెట్టి ఇప్పుడున్నటువంటి మహాప్రాణమైన ధా తీసేయమని చెప్పి మీరు ప్రూఫ్ రీడింగ్లో ఇస్తే ఈ డిటిపి ఆపరేటరు ఈ విశ్వనాథ అనేది విశ్వనాథ, కవినాథ, ఇట్లా నాథ శబ్దం ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల కూడా ఒక అక్షరం తీసేసి ఇంకొక అక్షరం పెట్టడానికి కొన్ని గంటల సమయం మనకు పడుతుంది. అది ఎన్ని పేజీలు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది అంటే మెకానికల్గా ప్రతిదాన్ని చేస్తూ పోవాలి. అలా కాకుండా మీరు అదే యూనికోడ్ ఫాంట్లో ఎంఎస్ వర్డ్లో కానీ, ఇన్డిజైన్లో కానీ మీరు ఈ ఫైల్ తయారు చేసుకుంటే ఒక చిన్న కమాండ్ ఇచ్చి ధా తీసేసి పొట్టలో చుక్కున్న థా పెట్టండి అని చిన్న కమాండ్ ఇస్తే మీరు 500-600 పేజీల్లో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా ఒకేసారి క్షణంలో సెకండ్లో 4/4 భాగంలో తీసేస్తుంది. ఇది సౌకర్యం. అట్లాగే మీరు ఒక రీసెర్చ్ పుస్తకం ఉన్నది. ఈ రీసెర్చ్ పుస్తకంలో ఫుట్ నోట్లు ఇచ్చారు, ఎండ్ నోట్లు ఇచ్చారు. మీ సూపర్వైజర్ ఏమంటాడంటే ఇగో 2 ఫుట్ నోట్లు తీసేయండి అని చెప్తాడు. ఆ 2 ఫుట్ నోట్లు తీస్తే ఆ 2 తర్వాత వచ్చినటువంటి ఫుట్ నోట్ నంబర్లన్నీ మారిపోతాయి. ఈ నంబర్లన్నీ కూడా మీరు మెకానికల్గా మళ్ళీ వేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా యూనికోడ్ ఫాంట్లో ఉన్నటువంటి ఎంఎస్ వర్డ్లో కానీ, ఇన్డిజైన్లో కానీ ఒక ఫుట్ నోట్ తీసేస్తే ఆటోమేటిక్గా మిగతా ఫుట్ నోట్ నంబర్లన్నీ మారిపోతాయి. అట్లాగే మీరు ఒక ఫుట్ నోట్ యాడ్ చేసిన, ఒక ఎండ్ నోట్ యాడ్ చేసిన నంబర్ పెరిగినప్పుడు మిగతా నంబర్లు అన్నిటి కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. మీరు మాన్యువల్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే మీరు పుస్తక రచన చేసుకునేటప్పుడు ఈ 2 సాఫ్ట్వేర్లో కూడా ఎంఎస్ వర్డ్లో కానీ, అట్లాగే ఇన్డిజైన్లో కానీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మీరు ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. అట్లాగే బిబ్లియోగ్రఫీని కూడా మీరు ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ఒక ఫుట్ నోట్ ఇచ్చినప్పుడు దాని కింద బిబ్లియోగ్రఫీకి నోట్ ఇస్తే అలా అన్నీ ఇచ్చుకుంటూ పోయిన తర్వాత ఎండ్లోకి పోయిన తర్వాత మీరు ఒక కమాండ్ ఇస్తే ఈ మొత్తం కూడా చేసేస్తుంది. అట్లాగే మీకు ఒక డిక్షనరీ తయారు చేసేటప్పుడు మీరు యూనికోడ్ ఫాంట్లో మీరు ఎంఎస్ వర్డ్లో కానీ లేదా ఇన్డిజైన్లో కానీ యూనికోడ్ ఫాంట్ వాడి మీరు తయారు చేస్తే ఏమవుతుందంటే డిక్షనరీని మీకు దొరికిన పదాన్ని దొరికినట్టుగా దాంట్లో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. దాదాపు ఒక 20,000 పదాలు, 30,000 పదాలు ఎట్లా అంటే అలా ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి మీరు ఎంట్రీ చేసుకుంటూ ఆరోపాలను ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ ఆరోపాలన్నింటినీ కూడా కార్డుల మీద ఒక్కొక్క ఆరోపాన్ని ఒక పోస్ట్ కార్డు మీద రాసి పెట్టుకునేవాళ్ళు. ఒక డెస్క్ మీద పెట్టుకొని ఆ తర్వాత ఈ పోస్ట్ కార్డులన్నింటినీ కూడా అకారాది క్రమంలో ఏరేవాళ్ళు. ఏరిన తర్వాత మళ్ళీ అకారాది క్రమంలో తయారు చేసుకునేవాళ్ళు. ఇలా చేయడానికి కొన్ని నెలలు పట్టేది. కానీ ఈ రోజున ఈ కొన్ని నెలల పరిశ్రమ, ఈ క్లేశము ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దాన్ని మీరు ఏదైతే ఈ పోస్ట్ కార్డులు కాకుండా డైరెక్ట్గా మీరు కంప్యూటర్లో ఒక్కొక్క ఆరోపణ వచ్చినప్పుడు ఏ పదం గుర్తొస్తే ఆ పదం చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు 100 పేజీలు, 1000 పేజీలు, 1500 పేజీలు ఇవన్నీ కూడా ఒక్కసారి కంప్యూటర్లోకి వెళ్ళి మీ ఫైల్లోకి వెళ్ళి సార్ట్ అనే కమాండ్ ఇస్తే, పైకి వెళ్ళి సార్ట్ అనే కమాండ్ ఇస్తే ఈ 20,000 పదాలు కానీ 30,000 పదాలు కానీ వీటన్నిటినీ కూడా డిక్షనరీ ఆర్డర్లో ఆటోమేటిక్గా కంప్యూటర్ పెడుతుంది. ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు యూనికోడ్ ఫాంట్లో చేసినప్పుడు మాత్రమే దొరుకుతాయి. అట్లాగే మీరు జానరిక్ ఫాంట్లో చేస్తే ఈ సౌకర్యాలు ఏవి మీకు ఉండవు. అందుకని కవులు కానీ, రచయితలు కానీ, నిఘంటు నిర్మాణకర్తలు కానీ ఇంకెవరైనా సరే ఆధునిక కాలంలో ఈనాడు కవులు, రచయితలు పనిచేసేటప్పుడు మీరు జనరిక్ ఫాంట్లో పనిచేయకండి.
యూనికోడ్ ఫాంట్లో పనిచేయండి. ఇంకా లాభం ఏంటంటే చెప్తాను. యూనికోడ్ ఫాంట్లో మీరు ఫైల్ తయారు చేస్తే దీంతో భాషని లాంగ్వేజ్ ప్రాసెస్ చాలా వివిధ రకాలుగా చేయడానికి అవకాశం ఉంటుంది. క్రియాపదాలు ఎన్నోని అడిగితే తెలుసుకోవచ్చు. ఒక పేరు ఎన్ని చోట్ల వచ్చింది అడిగి తెలుసుకోవచ్చు. అంటే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఒక గొప్ప ఇంజనీరు, ఆయన ఎలక్ట్రానికల్ ఇంజనీరు, ఆయన మహాభాగవతానికి వ్యాఖ్యానం రాసి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి తెలుగు భాగవతం.org అనే దాంట్లో పెట్టాడు. ఈ అత్యాధునికమైన సాంకేతిక విజ్ఞానాన్ని మొత్తాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. అత్యంత సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక గొప్ప ప్రాచీన కావ్యానికి, ప్రాచీన పురాణానికి గొప్ప వ్యాఖ్యానం రాసి డిజిటైజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన, ఊల సాంబశివరావు అని ఆయన. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే గణాంకాలన్నీ మనకు మహాభాగవతానికి సంబంధించిన గణాంకాలు మొత్తం దొరికిపోతాయి. అంటే ఏ పదాన్ని ఎన్నిసార్లు వాడాడు, ఏ స్కందంలో ఎన్ని పద్యాలు ఉన్నాయి, మీరు ఎన్ని రకాల క్వశ్చన్ దాన్ని అడిగినా కూడా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా అది సమాధానం చెబుతుంది. ఇట్లాంటి అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా తెలుగు కవులు, రచయితలు ఇంకా ఎందుకు అంత వెనకబడి ఉన్నారు? పబ్లిషర్స్ ఎందుకు అంత వెనకబడి ఉన్నారు? నాకు తెలిసి 2 లేక 3 పబ్లిషర్లు యూనికోడ్ ఫాంట్లు వాడి ఆధునికంగా తయారు చేస్తున్నారు. మిగతా పబ్లిషర్లు అందరూ కూడా, డిటిపి ఆపరేటర్లు అందరూ కూడా పాతకాలపు దీంట్లోనే చేస్తున్నారు. అట్లాగే దినపత్రికలు కూడా, చాలా దినపత్రికలు అత్యాధునికం అయిపోయి యూనికోడ్ ఫాంట్లు వాడుతున్నాయి. ఒక పత్రిక అయితే కొత్తగా వచ్చిన V6 పత్రిక కంప్లీట్గా యూనికోడ్ ఫాంట్లు, రెడీగా ఉన్న ఫాంట్లను వాడుకుంటుంది. ఇంకా చాలా పత్రికలు మీకు పాతకాలపు పేజ్ మేకర్లలోనూ వీటిల్లోనూ జానరిక్ ఫాంట్లతోటే వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇంటర్నెట్లో ఉన్న కూడా టెక్స్ట్ ఫైల్ మనకి కనిపించదు. ఇవి పరిమితులు. ఇంకా తెలుగు కవులకి, రచయితలకి టైప్ చేయడం రాని వాళ్లకు, కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు మనకి లభించేటటువంటివి ఉన్నాయి. అదేంటంటే మీరు MS Office 365, MS Word 365లో కానీ, అట్లాగే గూగుల్ డాక్స్లో కానీ మీరు దాన్ని ఓపెన్ చేసి, మీరు టైప్ రాదు, తెలుగు టైప్ రాదు, సీనియర్ కవులు ఉన్నారు, సీనియర్ రచయితలు, నవలాకారులు ఉన్నారు, వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం తెలియదు, కానీ మీరు తెలుగులో పుస్తకాలు డైరెక్ట్గా కంప్యూటర్లో రాయొచ్చు. మీరు MS Office Word 365 ఓపెన్ చేసి కానీ, గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి కానీ మీరు మాట్లాడుతుంటే అది తెలుగు టైప్ చేసేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు ఎవరికైనా ఆపరేటర్కి ఇచ్చి దాంట్లో ప్రూఫ్ రీడింగ్ అది మీకు మీరే చేసుకోవచ్చు. MS Word 365లో అయితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అది వాడుతున్నది. విండోస్లో MS Word 365 మీరు ఓపెన్ చేసి దాని ఎదురుగా మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు మాట్లాడుతుంటే, మీరు ఎంత వేగంగా మాట్లాడితే అది అంత వేగంగా టైప్ చేస్తుంది. మీరు కొద్దిసేపు ఆపితే కామా పెడుతుంది, మీరు ఎక్కువసేపు ఆపితే ఫుల్ స్టాప్ పెడుతుంది, మీరు ఇంకా ఎక్కువసేపు ఆపితే పేరా మారుస్తుంది. ఇంత అత్యాధునికమైన టెక్నాలజీ MS Office 365లో, Word 365లో ఉంది. తెలుగు కవులు, రచయితలు దీనికి మీరు అలవాటు పడండి. అలాగే గూగుల్ డాక్స్లో కూడా ఈ సౌకర్యం అంతా ఉంది. మీరు మాట్లాడుతుంటే అది టైప్ చేస్తుంది. మీకు మూడ్ వచ్చినప్పుడు, ఏ కథ, ఏ నవలో రాయాలనుకున్నప్పుడు మీ కంప్యూటర్ ఎదురుగా ఓపెన్ చేసుకోండి. మీరు కంప్యూటరే కాదు, మీరు ఐప్యాడ్ కానీ ఏదైనా ట్యాబ్లెట్ కానీ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ డాక్స్ ఓపెన్ చేస్తే గూగుల్ డాక్స్లో మీరు మాట్లాడుతుంటే అది టైప్ చేస్తుంది. ఈ ప్రయోగాలన్నీ నేను చేశాను. నేను 1992 తర్వాత నా వ్యాసాలు కానీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లో కూడా నా వ్యాసాలు కానీ, నా పుస్తకాలు కానీ ఏది నేను చేతితోటి రాయలేదు. నావన్నీ కూడా నేను డైరెక్ట్గా కంప్యూటర్లో రాశాను. కాబట్టి కవులు, రచయితలు గమనించాలి. నేను తెలుగు కవులు, రచయితలు అందరికీ కూడా ఇంకా అధికంగా ఉన్నటువంటి సౌకర్యాన్ని గురించి నేను మాట్లాడతాను. మీరు స్పెల్ చెక్ చేస్తున్నారు, ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు. ఈ ప్రూఫ్ రీడింగ్ ఇంగ్లీష్కి అయితే 100% కంప్యూటర్ చేస్తుంది. అసలు మాన్యువల్గా ప్రూఫ్ రీడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ తెలుగులో కానీ, హిందీలో కానీ కంప్యూటర్తో చేసే స్పెల్ చెక్కర్లు మనకు వచ్చినాయి. ఈ స్పెల్ చెక్కర్ మీరు మోడర్న్ తెలుగుకి MS Officeలో ఉన్న స్పెల్ చెక్కర్ 100% కాకపోయినా 95% తప్పులన్నింటినీ దిద్దుతుంది. అది సరైన పదాన్ని మీకు చెప్పేస్తుంది. అలా కాకుండా దాని దగ్గర సరైన పదం లేకపోయినా కానీ మీరు రాసిన పదంలో స్పెల్లింగ్ తప్పు ఉందని అది కింద ఎర్రటి గీత గీసి చూపిస్తుంది. మీరు అక్కడికి పోయి ఇందులో ఏం తప్పు ఉందని చూసి దాన్ని దిద్దుకోవచ్చు. అంటే తప్పులు లేకుండా రాయటం అన్నది కంప్యూటర్ ద్వారా
95% తప్పులు లేకుండా కంప్యూటర్ సహాయంతో మీరు తెలుగు రాసేటటువంటి అవకాశం ఈ రోజున ఉన్నది. ఇదంతా కూడా మీరు యూనికోడ్ ఫాంట్లు వాడితేనే ఇది సాధ్యమవుతుంది. మీకు యూనికోడ్ ఫాంట్లు వాడకుండా మిగతా జానరిక్ ఫాంట్లు వాడితే స్పెల్లింగ్ చెక్ చేసేటటువంటి మార్గం లేని లేదు. అదే మీరు ఇంగ్లీష్ రచయితలు, ఇంగ్లీష్ కవులు అయితే మీరు పని మొదలు పెడితే 30% పని కంప్యూటర్ చేస్తుంది. మీరు గ్రామర్ చెకింగ్ కూడా కంప్యూటర్లో చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్లో ఒక పేజ్ కానీ 2 పేజీలు కానీ 3 పేజీలు కానీ రాస్తే దాన్ని గ్రామర్ చెక్ చేసి దీనికంటే బెటర్గా మీరు రాయమని దాన్ని కమాండ్ ఇస్తే దాన్ని బెటర్గా మార్చేటటువంటి గ్రామర్లీ అని, జెమిని అని, చాట్ జీపీటీ అని ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఈ రోజున ఇంగ్లీష్ రచనకు సహాయపడి పూర్తిగా మీ రచన శైలిని దాన్ని చాలా ఆధునికంగా చేసేటటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా ఈ సౌకర్యాలు గ్రామర్ చెక్ చేసే సౌకర్యాలు తెలుగులో రాలేదు. బట్ ఏదో ఒక రోజు వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని సాధించడానికి అవకాశం ఉన్నది. కానీ ఈ రోజుకు ఉన్నదాని ప్రకారం తెలుగులో స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి కానీ, సెర్చ్ రీప్లేస్ చేసుకోవడానికి కానీ, ఆటోమేటిక్గా మాట్లాడి టైప్ చేసుకోవడానికి కానీ, ఆటోమేటిక్గా ఫుట్ నోటింగ్ చేసుకోవడానికి కానీ, ఆటోమేటిక్గా కంటెంట్స్ తయారు చేసుకోవడానికి కానీ, ఆటోమేటిక్గా బిబ్లియోగ్రఫీ తయారు చేసుకోవడానికి కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పూర్తిగా ఉపయోగపడుతూ ఉన్నది. దీన్ని కేవలం 4-5% ఉన్నటువంటి తెలుగు కవులు, రచయితలు, పరిశోధకులు మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఈ రోజున యువకులైనటువంటి పరిశోధక విద్యార్థులకు నేను చేసే సూచన ఏంటంటే, మీకు అత్యంత ఆధునికమైన టెక్నాలజీ ఉంది, దాంట్లో మీరు కొంత ట్రైనింగ్ తీసుకోండి. దానివల్ల మీ పిహెచ్డి పరిశోధన అత్యంత ఉత్తమంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇది నేర్చుకోండి. ఇంకా పోతే నేను మీకు తెలుగు ఫాంట్లు అత్యంత నూతనంగా ఉన్నటువంటి ఫాంట్లను గురించి మీకు చెప్పాలి. వీటిని తయారు చేసినటువంటి 2 వ్యక్తుల గురించి కూడా బ్రీఫ్గా నేను చెప్తాను. మీకు ఈ రోజున ఇంటర్నెట్లోకి వెళితే telugufonts.in దీంట్లో సుమారు ఒక 20 ఫాంట్లు మీకు ఉచితంగా దొరుకుతాయి. ఈ 20 ఫాంట్లను తయారు చేసినటువంటి వాళ్ళు 2 వ్యక్తులు ఉన్నారు. ఈ 2 వ్యక్తులు ఎవరై అంటే గుత్తుల పురుషోత్తకుమార్ గారు. ఈ గుత్తుల పురుషోత్తకుమార్ గారు ఆయన 1995లో హైదరాబాద్కు వచ్చి పల్లవి గ్రాఫిక్స్ అనే దాన్ని స్థాపించాడు. 1990లోనే వార్తా కిరణం అనే దినపత్రికలో డిటిపి ఆపరేటర్గా చేశాడు. ఆ తర్వాత అక్షరాల మార్పులు కూర్పులు చేయడం కోసం ఫాంట్లు చేయడానికి ప్రభుత్వం సహాయంతో వాళ్ళు 1995లో ఆయన వచ్చిన తర్వాత విండోస్ ఎక్స్పీ ఉన్నటువంటి రోజుల్లో 2012లో మండలి బుద్ధప్రసాద్ గారితో ఎంఎస్కో బుక్స్ కార్యాలయంలో ఆయన కలవటం వల్ల దీని దరిమిల వాళ్ళు 9 ఫాంట్లను యూనికోడ్ ఫాంట్లను తయారు చేయగలిగారు. 5 ఫాంట్లు కృష్ణదేవరాయ, మల్లన్న, రామభద్ర, దూర్జటి, సూరన్న, పెద్దన్న ఈ ఫాంట్లని ఆయన పురుషోత్తకుమార్ గారు తయారు చేశారు. అట్లాగే పెద్దన్న, రామరాజ, తెనాలి రామకృష్ణ, తిమ్మన ఫాంట్లు అప్పాజీ అంబరీష్ గారు తయారు చేసేశారు. ఆ తర్వాత సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మండలి, ఎన్టీఆర్, గురజాడ, గిడుగు, సురవరం ఈ పేర్లతోటి వాళ్ళు 6 ఫాంట్లు తయారు చేశారు. ఇవన్నీ కూడా ఈ రోజున ఉచితంగా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా పురుషోత్తకుమార్ గారు జిమ్స్ అని ఇంకో ఫాంట్ తయారు చేశారు. ఈ ఫాంట్ కూడా మనకు ఆయన ఉచితంగా అందిస్తున్నారు. ఇంకా 3-4 ఫాంట్లు పురుషోత్తకుమార్ గారు ఆయన సైట్లో telugufonts.in సైట్లో మీకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఉచితంగా అందించే సాఫ్ట్వేర్లు ఈ ఫాంట్లు కాకుండా పురుషోత్తకుమార్ గారు కమర్షియల్ పర్పస్కు వాడే వాళ్ళ కోసం 30 ఫాంట్లు అత్యంత ఆధునికమైనవి డిటిపికి దినపత్రికలు వేసుకోవడానికి, డిటిపి తయారు చేయడానికి 30 యూనికోడ్ ఫాంట్లని ఎంతో సుందరంగా తయారు చేశాడు. దీంట్లో ఆయన చేతి రాతతో ఉన్నటువంటి ఫాంట్లు కూడా తయారు చేశారు. శ్రీశ్రీ చేతి రాత ఎట్లా ఉంటుందో అదే రకంగా ఉండేటటువంటి ఫాంట్ని తయారు చేశారు. షీలా వీర్రాజు గారి చేతి రాత ఎలా ఉంటుందో అలా ఉండే ఫాంట్ తయారు చేశారు. ఇంకొక మహాకవి రచయిత అయినటువంటి ఆయన చేతి రాత ఎలా ఉంటుందో అలాంటి ఫాంట్ తయారు చేశారు. ఈయన ఈ రంగంలో అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీని వాడి కృషి చేస్తున్నటువంటి వాళ్ళలో ఈయన పురుషోత్తకుమార్ గారిని మొట్టమొదటి స్థానంలో చెప్పాలి. అప్పాజీ అంబరీష్ గారు కూడా ఈయన రామ్షా గారి కుమారుడు. రామ్షా గారు ఒకప్పుడు అభిసారికైన ఒక పత్రిక ఎడిటర్. ఆయన ఈ అప్పాజీ రామ్షా ఈయన గారు కూడా ఈ పైన చెప్పిన ఫాంట్ తయారు చేయడంలో వీళ్ళిద్దరూ కలిసి ముఖ్య పాత్ర పోషించారు. వీళ్ళిద్దరి కృషి కారణంగా ఈ రోజున ఎన్నో ఫాంట్లు మనకి ఉచితంగా దొరుకుతున్నాయి.
అట్లాగే కమర్షియల్గా వాడుకొని ఇంకా వివిధమైనటువంటి శైలులను తయారు చేసుకునేటటువంటి వాళ్లకు ఇంకా చాలా ఫాంట్లు ఉచితంగా మనకి నెట్లో లభ్యమవుతున్నాయి. కమర్షియల్గా ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు. చాలా తక్కువ ధరలో మనకు దొరుకుతున్నాయి. ఈ రోజున నేను యువకులైనటువంటి కవులకు, రచయితలకు, పరిశోధకులకు నేను చేసే సూచన ఏంటంటే, మీ పుస్తకాలను అత్యంత ఆధునికంగా తయారు చేసుకోండి. దీనివల్ల అంతర్జాలంలో మీ పుస్తకాలు భవిష్యత్ తరాలకు అందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు కిండల్ అనేటటువంటి పేపర్ వైట్ సాధనంలో కొన్ని వేల పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు, ఇంగ్లీష్ పుస్తకాలు. ఇదే విధంగా మనకు తెలుగులో వెంకట్ సిద్ధ అనే ఆయన వీళ్ళు ఒక చదువు అనే ఒక యాప్ తయారు చేశారు. ఈ చదువు అనే యాప్లో కొన్ని వందల తెలుగు పుస్తకాలు మీకు లభ్యం అవుతాయి. ఒక సంవత్సరానికి దాదాపు ఒక 300 రూపాయలు మీరు సంవత్సరానికి కడితే, అంటే రోజుకి ఒక టీ తాగినంత ఖరీదుతోటి దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు తెలుగులో వచ్చినటువంటి సరికొత్త పుస్తకాలు, పాత పుస్తకాలు, నవలలు, కథలు, ఎంతో తెలుగు సాహిత్యాన్ని ఉచితంగా మీ మొబైల్ ఫోన్లో కానీ మీ ఐప్యాడ్లో కానీ చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ పుస్తకాలు, మీ పుస్తకాలన్నీ ఇలా చదవాలంటే మీరు జనరిక్ ఫాంట్లో తయారు చేస్తే వీటన్నిటికి వీలు ఉండదు. అలా కాకుండా మీ పుస్తకాలను అలా కాకుండా యూనికోడ్ ఫాంట్లో మీరు తయారు చేసి ఉన్నట్లయితే ఈ చదువు యాప్లో కానీ, ఆన్లైన్ బుక్ రీడర్స్ యాప్లలో కానీ మీ కథా సాహిత్యాన్ని కానీ, నవలా సాహిత్యాన్ని కానీ, మీ పుస్తకాలన్నింటినీ కూడా అలా ఆన్లైన్లో చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మనం డిజిటల్ యుగంలో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు మన కవులు, రచయితలు ఇంకా 19వ శతాబ్దం, 20వ శతాబ్దం దగ్గరే ఆగిపోతున్నారు. చేత్తో రాసే దశలో ఉన్నారు. చేత్తో రాసి డిటిపి ఆపరేటర్కి ఇచ్చి కంపోజ్ చేసుకునే దశలో ఉన్నారు. నేను తెలుగు కవులు, రచయితలు, సీనియర్లు అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీరు టైప్ చేయాల్సిన పర్వాలేదు, మీరు మాట్లాడితే కంప్యూటర్ చేస్తుంది. ఈ సాంకేతికను వినియోగించుకోండి. కాబట్టి లెట్ us అప్డేట్ అవర్ సెల్ఫ్స్. పరిశోధకులు, యూనివర్సిటీల్లో పిహెచ్డి చేసే పరిశోధకులు, కవులు, రచయితలు అందరూ మనల్ని మనం అప్డేట్ చేసుకుందాం. మిత్రులారా, అప్డేట్ అవుదాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. అట్లాగే పులి కన్ను వైడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల కొన్ని వందల వేల మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే.